ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానితిని. పరిణతి చెందిన క్రైస్తవులంతా పిల్లవాని తలంపులను, సంశయంతో కూడిన తలంపులను, మిడత మనస్తత్వాన్ని విడిచిపెట్టాలి. దేవుని తలంపులు, త్రోవలు ఎంతో ఉన్నతమైనవి. ఏది ఏమైనా మనం క్రీస్తుని మనస్సు కలిగి ఉండాలి. క్రీస్తుకు కలిగిన తలంపుల వంటి తలంపులు కలిగి ఉందాం. ప్రార్థన. ప్రియ యేసయ్యా, నీవు చిందించిన రక్తం ద్వారా నా మనస్సును నూతనపరిచినందుకు వందనాలు. ఎన్నోసార్లు మిడత వంటి స్వభావంతో దేవుని శక్తిని అనుమానించినందుకు క్షమించు. యేసయ్యా, నిన్ను పోలి నీ చిత్తానుకూలంగా ఆలోచించుటకు సహాయం చేయుము. యేసు ప్రభుని ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.